తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. యూనివర్సిటీ అంతా తిరిగి పరిశీలించారు. ఎట్లాంటి రెనోవేషన్ చేస్తుంది ప్రభుత్వం, ఎట్లాంటి చర్యలు? వీరనారి చాకల ఐలమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ మహిళా యూనివర్సిటీని ఇక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ రెనోవేట్ చేయటమే కాకుండా హెరిటేజ్ బిల్డింగ్స్, ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ని రెనోవేట్ చేయడానికి కావాల్సినటువంటి సంస్థలకి కొంత నిధులు కేటాయిస్తూ తిరిగి మళ్ళీ కొత్త బిల్డింగ్స్ కూడా కట్టి ఇవ్వటం కోసం ఒక 540 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలని వాళ్ళు అడిగారు. దానికి సంబంధించి టు స్టార్ట్ విత్ వాళ్ళకి ఇమీడియట్గా 100 crores కావాలంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఒక 100 crores దీని కన్స్ట్రక్షన్కి, అట్లాగే ఆ హెరిటేజ్ బిల్డింగ్స్ రెనోవేట్ చేయడానికి ఇంకో 15.5 కోట్లు కూడా క్లియర్ చేస్తాం. గతంలో ప్రభుత్వం చాలా చెప్పింది, చాలా యూనివర్సిటీస్ మేమే చేశాము, ఎడ్యుకేషన్ గవర్నమెంట్ మాది అని చెప్పింది. సో ఏం తేడా గమనించారు మీరు ఈ ప్రభుత్వం? నేను గమనించడం కాదుగా, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ యూనివర్సిటీ చాలా రోజుల నుంచి ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని ఇలాగే గాలి కుదిరేయటం అనేది నిజంగా మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు. రాబోయే బడ్జెట్ గురించి నేనేం మాట్లాడలేదు ఇప్పటివరకు. రాబోయే బడ్జెట్ గురించి బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత ప్రయోజనాలు, దాని ప్రాధాన్యతలు అన్నీ చెప్తాం. వీరనారి చాకల ఐలమ్మ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో కలియతిరిగారు. దాని రెనోవేషన్కి సంబంధించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ యువ వికాసం కూడా 3 లక్షల రూపాయలు 5 లక్షల మంది నిరుద్యోగులకు అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పారు. సో దానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలను కూడా మొదటి విడతగా కేటాయిస్తున్నామనేది డిప్యూటీ సీఎం చెప్పారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి ప్రభాకర్, TV9.